13వ అధ్యాయం. అంతియోకులో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవానికి స్తోత్రములనైనా. ఈ ఉపవాస ప్రార్థనా కూడికలో మీరు మాట్లాడి మహిమ పొందమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. చదివిన లేఖన భాగంలో నుంచినైనా అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము మొదటి 3 వచనాలునైనా ధ్యానిస్తూ ఉండగా తండ్రి, మీరే మాకు తోడయిండి మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలకు, లైవ్ ద్వారా చూస్తున్నటువంటి బిడ్డలు కూడా నైనా చక్కగా వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు వారికి దయచేసి ఆ వాక్యాన్ని అనుసరించేటువంటి విధానంలో వాళ్ళను ముందుకు నడిపించమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమేనండి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది అది చాలా మన ఆత్మీయతకు ఎంతో మేలు, మన ఆత్మీయ ఎదుగుదలకు ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం అండి. మనం గతంలో కూడా చాలాసార్లు ధ్యానం చేశాం. లూకాసు వార్త 4:14 మనం చూస్తాం. యేసు ప్రభు వారు 40 దినములు 40 రాత్రులు ఏమీ తినలేదు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఆత్మ బలము పొందుకొని సువార్త పరిచర్యకు వెళ్ళాడండి. అంటే ఉపవాస ప్రార్థన ఆత్మ బలాన్ని ఇస్తుంది. ఉపవాస ప్రార్థన ఆత్మ బలమును ఇస్తుంది. ఆత్మలో మనం బలం పొందుకుంటాం. శరీరం బలహీనమైపోతుంది, కానీ ఆత్మలో మనం బలం పొందుకుంటామండి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. బర్నబా, సిమియోను, లుకియా, సౌలు, మనయేసు వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా కొంతమంది బోధకులు, కొంతమంది ప్రవక్తలుగా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి ప్రభువును సేవిస్తూ ఉన్నారండి. ప్రభువును స్తుతిస్తున్నారు, ప్రభువును ఆరాధిస్తున్నారు, ఉపవాసం ఉండి ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఒక సంగతిని తెలియజేశాడండి. ఏ సంగతి అంటే చూడండి, 2వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను. 2వ వచనంలో, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను.
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. మళ్ళొకసారి వింటారా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. అందుకే ప్రతి దైవ సేవకుడు చెప్పేది ఏంటంటే, కనీసం వారానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. యేసుప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు ఉపవాసం ఉన్నప్పుడు నీ తల అంటుకొని ముఖము కడుక్కొని గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన ప్రతి విశ్వాసి, ప్రతి దైవ సేవకుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కనీసం వారానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ ఉపవాసం ఎలాగుండాలంటే, ఉపవాసం ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు. నీ ముఖము వికారము చేసుకొనకూడదు. వేషధారుల వలె ఉండకూడదు. నువ్వు తలంటూ స్నానం చేసుకొని చక్కగా పరిశుభ్రంగా మంచి వస్త్రములను ధరించుకొని నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఎవ్వనికి తెలియకూడదు. ఆ విధంగా నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి మొరపెట్టేవానిగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. అప్పుడు దేవుడు నీకు తన ఇష్టాలను, తన చిత్తాలను నీకు తెలియజేస్తాడు. అంటే దేవుని చిత్తమేందో, దేవుని ఇష్టమేందో నీకు తెలియజేస్తాడు. ఇక్కడ కూడా 4 వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారండి. బర్నబా, సిమియోను, లుకియా, మనయేసు, సౌలు. చూడండి, ఈ 5 మంది ప్రార్థన చేస్తున్నారు. 5 మంది కదా, బర్నబా, సిమియోను, లుకియా, మనయేసు, సౌలు. ఈ 5 మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అంటే ప్రభువే ఆత్మ అని 2 కొరింథీ 3:17 రాయబడిందండి. అంటే ప్రభువే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. దేవుడు బర్నబాను పిలిచాడు, సౌలును పిలిచాడు, సౌలును పౌలుగా మార్చాడు. మనం అందరం కూడా పౌలు అంటాం, అపోస్తులైన పౌలు అంటాం. ఈ బర్నబా, పౌలు దేవుని చేత పిలువబడ్డారు. వారికి ఒక పని అప్పగించాడు దేవుడు. ఏం పని అంటే, అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి సౌలును, బర్నబాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని. అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు గుర్తు చేస్తున్నాడు,
అయ్యలారా, పౌలును బర్నబాను మీరు అన్నం వండనీకో, లేకపోతే కసువులు కొట్టనీకో, లేకపోతే అన్నం వడ్డీనీకో, లేకపోతే పరిచారం చేయడానికో, సేవకులకు పరిచారం చేయడానికో కాదు. నేను వాళ్ళను పిలిచినటువంటి పిలుపు ప్రకారం వాళ్ళను సువార్తను ప్రకటించడానికి పంపండి. చూడండి, అక్కడ రాయబడింది 3వ వచనంలో, అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ప్రభునందు ప్రియులారా, బర్నబాను పౌలును సువార్త పని కొరకు దేవుడు పిలిచాడు. అయితే వాళ్ళు వేరొక పని చేస్తూ ఉన్నారు అక్కడ. అయితే దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని ఈ పనులు చేయడానికి కాదయ్యా మిమ్మల్ని పిలిచింది, మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు ప్రకారం మీరు సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ 5 మందితో కూడా దేవుడు మాట్లాడాడండి. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి వాళ్ళకు తెలియజేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? మళ్ళా ఉపవాసం ఉండి, మళ్ళా ఒక రోజు ఉపవాసం ఉండి బాగా ప్రార్థన చేసి వారి తలల మీద చేతులు ఉంచారని రాయబడిందండి. వింటున్నారా? వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేసి పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించండి. వారి తల మీద ఎందుకు చేతులుంచారు? ఒక మాట చదువుకుందాం. 2 తిమోతి 1:6. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. అంటే అపోస్తలుడైన పౌలు తిమోతి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు పౌలులో ఉన్నటువంటి కృపావరములు తిమోతిలోనికి వచ్చాయటండి. ఇప్పుడు ఇక్కడ కూడా పౌలును బర్నబాను ఇద్దరిని కూడా ఎవరు ప్రార్థన చేశారు? లుకియా, సుమియోను, మనయేసు, ఈ ముగ్గురు కూడా వీరి తలల మీద చేతులుంచి ప్రార్థన చేసి పంపించారండి. మామూలు ప్రార్థన కాదు, ముందు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క శక్తితో నింపబడి, ప్రభు యొక్క ఆత్మతో నింపబడి, ప్రభు యొక్క జీవంతో నింపబడి, ప్రభు యొక్క మహిమతో నింపబడి, ఆ ప్రభు యొక్క కృపావరములతో ఆత్మఫలములతో నింపబడి, ప్రభు యొక్క జ్ఞాన వివేచన ఆత్మతో నింపబడి వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు బర్నబా పౌల్లో కూడా వీళ్ళ మీద ఉన్న వరాలన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయండి. అంటే ఈ సుమియోను, మనయేసు, లుకియా, ఈ ముగ్గురిలో ఉన్నటువంటి వరాలు, దేవుని ఆత్మ వలన కలిగిన వరాలు, దేవుని ఆత్మ వలన కలిగిన కృపావరములు 9, ఆత్మఫలములు 9, జ్ఞాన వివేచన ఆత్మ, జీవము, మహిమ ఆత్మ, ఇవన్నీ కూడా మరి ప్రార్థన చేసినప్పుడు ట్రాన్స్ఫర్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వారు సౌలు మీద, బర్నబా మీద తల మీద చేయించి ప్రార్థన చేయగానే వాళ్ళు శక్తి నొందారు, వారు బలము నొందారు, వాళ్ళు ఆత్మతో నింపబడ్డారు, కృపావరములతో నింపబడ్డారు, ఆత్మఫలములతో నింపబడ్డారు, జ్ఞాన వివేచన ఆత్మతో నింపబడ్డారు, జీవముతో నింపబడ్డారు, మహిమతో నింపబడ్డారు. చూడండి 4వ వచనం చూద్దాం.
కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయుటకై ఉండెను. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడు అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. అయితే ఎలూమా ఆ అధిపతి విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలూమా అను పేరునకు గారడివాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని తేరి చూసి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువుని యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుండవలెనని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతనికి కమ్మెను గనక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. హల్లెలూయా. చూడండి, ఒక అన్యుణ్ణి రక్షణ మార్గంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ శక్తి ఎంతో అవసరమైందండి. ఆ గారడి వాణ్ణి గద్దించినప్పుడు వాని కంటి చూపు పోయిందండి. అది చూసినటువంటి అధిపతి ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఈ బర్నబా పౌలు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యమును ప్రకటిస్తున్నారు. గ్రామాలకు వెళ్ళి, పట్టణాలకు వెళ్ళి, ఆయా ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. ఈ కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటువంటి కార్యము. అక్కడ రాయబడింది కదా 4వ వచనంలో, వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై అని రాయబడింది చూడండి. 9వ వచనంలో, అందుకు సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అని రాయబడిందండి. అమ్మా, ఎప్పుడైతే వీళ్ళు చెయ్యి ఉంచి ప్రార్థన చేశారో సౌలు మీద, బర్నబా మీద, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మలో ఉన్న వరములు, ఫలములు, జీవము, మహిమ, ఆత్మ అన్ని వాళ్ళకు అనుగ్రహించబడ్డాయి. ఆ శక్తితో వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు. పన్నెండవ వచనం చూడండి. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. హల్లెలూయా. 2 చూశాడండి ఆ అధిపతి. ఈ గారడి వాని కళ్ళు పోవడం చూశాడు, గుడ్డివాడైపోయాడు, అది చూశాడు. రెండవది, దేవుని వాక్యం విన్నాడు. పౌలు చెప్తూ ఉంటే దేవుని వాక్యం విని ఆ వాక్యము సత్యమని ఆయన విశ్వసించాడండి. పౌలు ఏం చెప్తున్నాడంటే, ఎక్కడికి పోయినా యేసుక్రీస్తుని గురించిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము, మరణము, పునరుద్ధానము, ఆరోహణము, అవరోహణం గురించి, ప్రభు రాకడను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తెలియజేసిన విధానాన్ని బట్టి ప్రభువునందు అనేక మంది విశ్వాసం ఉంచుతూ ఉన్నారండి. బాగా వినాలమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 12 మంది శిష్యులను నియమించేటప్పుడు
రాత్రంతా ప్రార్థన చేసి ఉదయాన్నే 12 మంది శిష్యులను ఏర్పాటు చేశాడండి. బాగా వినాలి. మనం ఏ కార్యక్రమం జరిగించాలన్నా ముందు ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి. ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడిక అభిషిక్తుని ఆశీర్వాద ప్రార్థనా మందిరంలో జరుగుతూ ఉంది. మరి ఈ అభిషిక్తుని ఆశీర్వాద ప్రార్థనా మందిరంలో ఉపవాస ప్రార్థన కూడిక జరగడానికి ముందు వారం రోజులు మేము ప్రార్థన చేశాం. అయ్యా, ప్రతి శుక్రవారం అభిషిక్తుని సంఘములో, అభిషిక్తుని ఆశీర్వాద ప్రార్థనా మందిరంలో ఉపవాస ప్రార్థన కూడిక చక్కగా జరిగించు. ఆ కూడికలో ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు సహాయం చేయని ముందే ప్రార్థన చేసుకోవడం. అవునండి, ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా, ఏ మంచి పని చేయాలన్నా ముందు ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి. ఉపవాస ప్రార్థన ద్వారానే దయ్యములను మనం వెళ్ళగొట్టగలుగుతామండి. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు, ఉపవాస ప్రార్థన వలనే గాని ఇట్టి దయ్యములను వెళ్ళగొట్టట అసాధ్యం అన్నాడండి. ఉపవాస ప్రార్థన జీవితం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు దురాత్మలను వెళ్ళగొట్టగలుగుతారు. కాబట్టి ప్రియులారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మనము కృపావరములతో, ఆత్మఫలములతో, పరిశుద్ధాత్మతో, జీవముతో, మహిమతో నింపబడతాము అనే మాటను నేను మీ అందరికి కూడా అనుభవపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదండి, పాత నిబంధన యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మాటను మనము అక్కడ చూద్దాము. యోనా గ్రంథంలో 2వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతాను, బాగా వినండి. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంతా దూరము సంచరించుచు, ఇక 40 దినములకు నీనేవే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నీనేవే పట్టణ వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనేవే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను. ప్రభునందు ప్రియులారా, నాశనము తటస్థించినప్పుడు, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, ఆ దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి, ఆ నాశనమును తప్పించుకోవడానికి ఒక బలమైన సాధనం ఏంటంటే ఉపవాస ప్రార్థన అండి. ఉపవాస ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కరిగించేదిగా ఉంది. ఉపవాస ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలించేదిగా ఉందండి. ప్రభునందు ప్రియులారా, యోనా ప్రవక్త గారు దేవుని చేత చెప్పబడిన వాడై నీనేవే పట్టణానికి వెళ్ళాడు. నీనేవే పట్టణంలో దేవుడు చెప్పిన సంగతిని ప్రకటించాడు. నీనేవే పట్టణస్థులారా, 40 దినములలో ఈ నీనేవే పట్టణం నాశనం కాబోతుంది అన్నాడు. అంతే. దేవుడు చెప్పమన్న మాట అదొక్క మాటేనండి.
1,20,000 మంది ఉన్నటువంటి నీనేవే పట్టణం 40 దినములలో నాశనం అయిపోతుంది అని ప్రవక్త అయిన యోనా గారు సువార్తను ప్రకటించాడు. ఏమిటి ఆ సువార్త అంటే, మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగిన ఎడల మీరు రక్షించబడతారు. మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిప్పబడిన ఎడల మీరు రక్షించబడతారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా 2000 సంవత్సరాల కిందట సర్వ మానవాళితో చెప్తూ ఉన్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి, మారు మనస్సు పొంది దేవుని వైపు తిరగండి, మారు మనస్సు పొంది దేవుని రాజ్యము కొరకు సిద్ధపడండి. ప్రభునందు ప్రియులారా, సువార్త ప్రకటించబడుతుంది ఈరోజు. ఏంటి సువార్త అంటే, ఈ కృపాకాలంలో ఇదిగో ప్రభు త్వరగా రానయ్యున్నాడు, యేసు ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చేలోగా నువ్వు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి నీ పాపములన్నీ కూడా సిలువలో నీ కొరకు నా కొరకు రక్తమును కార్చిన యేసయ్య పాదాల దగ్గర, ప్రభువా నేను పాపినని క్షమాపణ వేడుకొని ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా చేయబడి ఎవరైతే ఆ ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు, దేవుని రాజ్యములో చేర్చబడతారండి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల కిందట కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. నీనేవే పట్టణస్థులు నాశనం అయిపోతారని ఒక ప్రవక్త చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు, దేవుని వైపు తిరిగారు, గోనపట్ట కట్టుకున్నారు, బూడిద పోసుకున్నారు, 3 దినములు అన్నపానములు మానేశారండి. ఆ నీనేవే పట్టణంలో ఉన్న పశువులు కూడా నీళ్లు త్రాగలేదు, ఆహారము తినలేదండి. 3 దినములు కఠిన ఉపవాసం ఉన్నారు. 3 దినములు కఠిన ఉపవాసం ఉన్నారు. దేవుని హృదయం కరిగింది. నీనేవే పట్టణస్థులను దేవుడు శిక్షించకుండా క్షమించాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన మనకు క్షమాపణను ఇస్తుంది. ఉపవాస ప్రార్థన దేవుని హృదయాన్ని కరిగించి మనకు క్షమాపణనిస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని జీవింపజేస్తుంది. అంతేకాదండి, ఉపవాస ప్రార్థన మన జీవితంలో పశ్చాత్తాపాన్ని తీసుకొని వస్తుందండి. ఉపవాస ప్రార్థన మన జీవితంలో మన పాపములను మనం ఒప్పుకునేలాగు చేస్తుందండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన పాపాలు మనం ఒప్పుకుంటాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని యొక్క కనికరమును మనం పొందుకుంటాం. ఉపవాసం ఉండి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి మన పాపములు మనం ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ప్రభు ద్వారా మనం క్షమించబడతాము, సమస్త దుర్నీతి నుండి విడిపించబడతాము, దేవుని రాజ్యానికి వారసులం అవుతాము. కనుక ప్రియులారా, నీకు ఇష్టం వచ్చినట్లుగా, నీ శరీరానికి నచ్చినట్లుగా, నీ కంటికి నచ్చినట్లుగా, నీ మనస్సుకు నచ్చినట్లుగా ఈ లోకములో సుఖభోగాలను అనుభవిస్తూ పాపములో జీవిస్తూ ఉన్నావేమో. ఇక జీవించిన కాలము, గతించిన కాలము చాలు. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొంది దేవుని వైపు తిరుగు. నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరుగు. నీ పాపములు క్షమించే అధికారమున్న యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి,
ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించు అని నువ్వు ఈ సమయంలో ఉన్న పాటున నువ్వు అడిగితే నువ్వు క్షమించబడతావు. నువ్వు దేవుని రాజ్యానికి వారసురాలు అవుతావు. ఇదిగో ప్రభు చెప్పిన సూచనలన్నీ కూడా నెరవేరాయి. ఇదిగో ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చేసరికి మనమందరం కూడా మారు మనసు పొంది దేవుని వైపు తిప్పబడి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి మన పాపములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరమును పొందుకొని ఆ దేవుని రాజ్యము కొరకు మనమందరము సిద్ధంగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడండి. కాబట్టి ప్రియులారా, ఉపవాస ప్రార్థన మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటివి. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అవునండి, నా యొద్దకు రండి. మీ మనస్సు తిప్పుకొని దేవుని వైపు మళ్ళించుకొని, ఈ లోకం వైపు నుంచి మీ మనస్సు దేవుని వైపు మళ్ళించుకొని దేవుని వైపు తిరిగి దేవుని యొద్దకు రండి. అప్పుడు మీరు దేవుని ద్వారా కనికరించబడతారు. ప్రభునందు ప్రియులారా, అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడండి, ఉపవాస ప్రార్థన చాలా అవసరమైనది. అపోస్తలుడైన పౌలు కూడా దేవుని దర్శనం కలిగిన తర్వాత ఆయన 3 దినములు ఏమీ తినలేదండి, ఏమీ తినేలేదు. అననీయ ప్రవక్త గారు వచ్చి కన్నులు ముట్టినప్పుడు ఆ పొరలు రాలిపోయాయి. అప్పుడు యేసుక్రీస్తు నామములో ఆయన బాప్తిసం పొందాడు. అందుకే బాప్తిసం పొందాలనుకున్న వారు కూడా 3 దినములు ఉపవాసం ఉండి 3 దినములు తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగిన ఎడల మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము ఎవరైతే పొందుతారో వారు తప్పకుండా దేవుని రాజ్యానికి వారసులు అవుతారండి. ప్రభునందు ప్రియులారా, ఉపవాస ప్రార్థన మన పాపములను మనం ఒప్పుకునేలాగు చేస్తుంది. ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడేటువంటి విధానంలోనికి మనల్ని తీసుకొని వెళ్తుంది. ఉపవాస ప్రార్థన ఆత్మలో బలము పొందుకునేలాగు చేస్తుంది. ఉపవాస ప్రార్థన దేవునికి లోబడే వారిగా చేస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, బోధకుడనైనా నేను ఎక్కడ తప్పిపోదునేమో అని నా శరీరమును నేను నలగొట్టుచున్నాను అంటాడని. ఎట్లా నలగొడుతున్నాడంటే, దానికి తిండి పెట్టకుండా. బాగా తిండి పెడితే ఏమవుతుంది అంటాం కదా, రే బాగా తిని కొవ్వొట్టినవురా అంటాం మనం. అయితే అపోస్తలుడైన పౌలు ఆ శరీరాన్ని నలగొట్టుచు ఆత్మలో వర్ధిల్లుచు సువార్త పనిలో ముందుకు కొనసాగుతూ దేవుని నామ మహిమ కొరకు దయ్యాలను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరుస్తూ కుంటివారిని నడిపిస్తూ అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తూ సేవను జరిగించి అనేకమైన సంఘాలు కట్టాడండి. ప్రభునందు ప్రియులారా, ఉపవాస ప్రార్థన ద్వారా చక్కగా మనం సువార్త ప్రకటించగలుగుతాం. ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మలను రక్షించగలుగుతాం. ఉపవాస ప్రార్థన ద్వారా సంఘాలను కట్టగలుగుతాం. అందుకే ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. 21 రోజో 40 రోజులో కాదు, కానీ
మన జీవన విధానంలో వారానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న మన తండ్రితో మాట్లాడుతూ ఆ ఉపవాస ప్రార్థనలో మనం సరిచేయబడుతూ, ఆ ఉపవాస ప్రార్థనలో మన పాపములన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి రూపాంతరము చెందాలని ప్రభు పేరిట మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నైనా. అవును తండ్రి, మేము ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా, ఏ పని జరిగించాలన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ కార్యక్రమాలు జరిగించడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నైనా ప్రభువా తండ్రి, దైవ సేవకులు, బోధకులు, ప్రవక్తలునైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బర్మబాను సౌలును వారి తలల మీద చేతులుంచి వాళ్ళని అభిషేకించి ఇదిగోనైనా సువార్త సేవకు పంపినట్లుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభా. అలాంటి కృప మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించుటకు సహాయం దయచేనైనా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పశ్చాత్తాపడుటకు, పాపక్షమాపణ పొందుటకు, పరిశుద్ధులమగుటకు, నీ వైపు మా మనస్సు తిప్పుకొనుటకు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. తండ్రి, నీ ఆత్మ ద్వారానే ఈ కార్యములన్నీ కూడా జరిగించినైనా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని ఇదిగోనైనా చేరి వచ్చిన బిడ్డలను, శబ్ద తరంగాల ద్వారా విన్నటువంటి బిడ్డలను, లైవ్ ద్వారా చూస్తున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించమని, వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థించే కృప వారందరికీ దయచేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.